హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో హంపి టూర్ పార్ట్ 10లో భాగంగా రాయల్ ఎన్క్లోజర్ని చూసేద్దాము. ఈ రాయల్ ఎన్క్లోజర్లో మహర్నవమి దిబ్బ, బ్లాక్ స్టోన్ పుష్కరిణి, కింగ్స్ సీక్రెట్ ఛాంబర్, రాయల్ పాండ్స్ అండ్ పబ్లిక్ బాత్ని కూడా చూసేద్దాము. వీటిని చూస్తూ వీటి యొక్క హిస్టరీ అలాగే ఫుల్ డీటెయిల్స్ కూడా తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మనమైతే ఇలా రాయల్ ఎన్క్లోజర్కి ఎంటర్ అయ్యే ముందుగానే మనకి ఇలా రాక్ డోర్స్ కనిపిస్తాయి. వీటిని కంప్లీట్గా రాక్తోనే డిజైన్ చేశారు. అది కూడా సింగిల్ స్టోన్తో, రాక్స్తో గుళ్ళు గోపురాలే కాదు ఇలా డోర్స్ని కూడా చేయొచ్చని వీళ్ళే నిరూపించారు. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి లాకింగ్ సిస్టమ్ అన్నమాట. ఈ డోర్స్ రాయల్ ఎన్క్లోజర్కి ఎంట్రన్స్లో ఉండేవట. వీటిని ఏనుగులు మాత్రమే తెరిచేవట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్టోన్కి ఇలా హోల్స్ పెట్టారు. ఇదేంటంటే ఆ స్టోన్ని కట్ చేయడానికి అన్నమాట. ఆ హోల్స్లో చెక్కని తడిపేవారట. పెద్దదయ్యి ఆ స్టోన్కి పగుళ్ళు వచ్చేవి. అప్పుడు కావలసిన డిజైన్ని వారు చేసుకునేవారు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి రాజులు రాణులు వెళ్లే మార్గం అన్నమాట. కింద మెట్లు ఉన్నాయి కదా, అదే మనకి పైన వంతెనలా ఉంది కదా, అది వచ్చేసి ఈ మధ్య కట్టారట. 2 years అవుతుంది. ఇప్పుడైతే మనకి రాయల్ ఎన్క్లోజర్లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదేనండి మహర్నవమి దిబ్బ. ఇక్కడ దసరాలో 10 రోజులు కూడా అంగరంగ వైభవంగా ఉండేది. అంటే దసరా 9 రోజులు అంటే నవరాత్రులలో ఇక్కడ రకరకాల ఉత్సవాలు, పోటీలు జరిగేవి. అంటే సైన్యం మార్చ్, యుద్ధ క్రీడలు, జల క్రీడలు, రాజ జంతువుల ప్రదర్శన, సంగీత ప్రదర్శనలు మరియు అత్యంత ముఖ్యమైన నవరాత్రి వేడుకలు ఇక్కడ 9 రోజులు జరిగేవి. వీటన్నింటినీ రాజు ఈ మహర్నవమి దెబ్బ పైనుండే చూసేవారట. అలాగే వారికి ప్రైజెస్ కూడా ఇక్కడే ఇచ్చేవారట. అంతేకాదు ఈ 9 రోజులు జరిగే ఈ ఉత్సవాలకి రాజు ఆధీనంలోని ప్రావిన్సులు, అదేనండి సామంతరాజులు, గవర్నర్లు రాజు ఆధిపత్యానికి తమ విధేయతను చూపడానికి రాజధానిని సందర్శించేవారు. మహర్నవమి దిబ్బ పైకి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి. మనకి అక్కడక్కడ కూడా ఆనవాళ్లు కనిపిస్తాయి అన్నమాట, ఏవో పిల్లర్స్ ఉన్నట్టు. అంటే పూర్వం ఈ మహర్నవమి దెబ్బ పైన ఇలాంటి శాండిల్వుడ్తో చేసిన నిర్మాణం ఉండేది. మీకు పక్కన స్కెచ్లో కనిపిస్తుంది కదా, ఇలా అన్నమాట. దీనిపైన వ్యూ అయితే ఎలా ఉంటుంది, రాయల్ ఎన్క్లోజర్ మొత్తం చూడొచ్చు. దీనిపైనుంచి అంత క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ ఈ రాయల్ ఎన్క్లోజర్ మొత్తం 45 అఫీషియల్ బిల్డింగ్స్ ఉండేవట. అదేనండి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్. వీటి ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి, మొత్తం అయితే ధ్వంసం అయిపోయాయి. అలాగే ఇక్కడ 4 పాండ్స్ని కూడా చూడవచ్చు. పైనుంచే మనకి స్టోన్ కెనాల్ కూడా కనిపిస్తుంది. ఇది వచ్చేసి కమలాపూర్ లేక్ ఇక్కడికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆ లేక్ నుంచి ఈ స్టోన్ కెనాల్ ద్వారా ఇక్కడికైతే వాటర్ సప్లై జరిగేది. ఇలా మనకి ఈ రాయల్ ఎన్క్లోజర్ మొత్తం కూడా ఈ స్టోన్ కెనాల్ కనిపిస్తుంది. అంటే ఈ రాయల్ ఎన్క్లోజర్కి ఇంచు కూడా వాటర్ సప్లై ఉండేదన్నమాట. హంపీలోని ఎక్కువ ధ్వంసమైన ప్రదేశం ఏది అంటే ఇదేనన్నమాట. అంటే మొత్తం కూడా నేలమట్టం చేసేసారు. ఎందుకంటే మొత్తం పరిపాలన అంతా కూడా ఇక్కడ నుంచే జరిగేది. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఇక్కడ 45కు పైగా అఫీషియల్స్ బిల్డింగ్స్ ఉండేవని. అంటే ఎక్కువగా రాజు కుటుంబీకులు ఈ బిల్డింగ్స్ని ఎక్కువగా ఉపయోగించేవారు. అందుకే ఎక్కువ దాడికి ఇదే గురైంది. హంపీలో చూడవలసిన ముఖ్యమైన ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడికి వచ్చి చూసినట్లయితే మనకి వ్యూ చాలా బాగుంటుందండి. ఈ మహర్నవమి దిబ్బ 3 అంచెల నిర్మాణం అన్నమాట. మనం ఇలా పైకి ఎక్కిన తర్వాత ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ మెట్ల మించి కిందకి దిగినట్లయితే వెనక వైపు కూడా చూడవచ్చు. ముందు వైపు ఎంత మంచి శిల్పకళ ఉందో వెనక వైపు కూడా అంతే బాగుంటుంది. ఈ మహర్నవమి దిబ్బని దసరా దిబ్బ అని కూడా అంటారు. ఇలా మహర్నవమి దిబ్బని పూర్తిగా చూసి కిందకి దిగిన తర్వాత మనకైతే ఎదురుగా రాక్ స్టోన్ పుష్కరిణి కనిపిస్తుంది. ఆ రాక్ స్టోన్ పుష్కరిణిని మొత్తం బ్లాక్ స్టోన్తో చేశారనమాట. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి చందమామ మూవీలో కూడా ఉంటుంది. ఈ బ్లాక్ స్టోన్ పుష్కరిణిని 1981లో తవ్విన తవ్వకాలలో బయటకు తీశారు. అంతకుముందు అయితే ఇది మట్టిలో కూడుకుపోయి ఉండేది. ఈ పుష్కరిణిలోని స్టెప్స్ని ఒకసారి గమనించండి. మనం స్టెప్స్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఒక్కొక్కటి కూడా ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఆ ట్రయాంగిల్ షేప్లో ఉన్నదానికి 5 స్టెప్స్ ఉన్నాయి. బాగా కింద చూసినట్లయితే ఒకటి పెద్ద ట్రయాంగిల్ షేప్ ఉంది, దానిపైన మూడు ఉన్నాయి, దానిపైన 5, దానిపైన 7, దానిపైన 9 ఉన్నాయి. ఇలా మొత్తం మనకి బేసి సంఖ్యలో ఉన్నాయి అన్నమాట. అంటే దీనిని పూర్తిగా హిందూ వాస్తుశాస్త్ర ప్రకారం కట్టారట. ఇవి 4 వైపులా ఒకేలా ఉంటాయి. పూర్వం ఇక్కడ దసరా నవరాత్రులు బాగా జరిగేవని చెప్పుకున్నాం కదా. ఈ పుష్కరిణిలోని నీటితోనే అమ్మవారికి పూజలు, అభిషేకాలు చేసేవారట. హంపీకే స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు ఈ పుష్కరిణి.
పుష్కరిణిలోకి నీటిని స్టోన్ కెనాల్ ద్వారా కమలాపూర్ లేక్ నుంచి ఇక్కడికి రప్పించేవారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అదేనమాట స్టోన్ కెనాల్. ఇది వచ్చేసి కమలాపూర్ లేక్ వరకు ఉంటుందట. ఈ స్టోన్ కెనాల్ని మనం ఈ రాయల్ ఎన్క్లోజర్ మొత్తం చూడవచ్చు. ఈ స్టోన్ కెనాల్ గ్రావిటీ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదొక పాండ్ అన్నమాట. ఇలాంటివి మనం ఈ రాయల్ ఎన్క్లోజర్లో చాలా చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కూడా పాండ్. ఇక్కడ మీకు కనిపిస్తున్న పునాదులన్నీ కూడా అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ అనేటండి. ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది కింగ్స్ సీక్రెట్ ఛాంబర్. ఇందులోనే రాజులు రాజకీయపరమైన రహస్యాలని సామంత రాజులతోనూ అలాగే మంత్రులతో ఇక్కడే చర్చించేవారట. ఏ సీక్రెట్ ఉన్నా కూడా దేశానికి సంబంధించి ఇక్కడే చర్చించేవారట. దీన్ని ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము. లోపలికి వెళ్ళడానికి ఇలా ఇరుకైన మార్గం ఉంటుంది. ఇది చీకటిగా ఉంటుందన్నమాట. ఇది 3 వైపులా ఉంటుంది. లోపలికి వచ్చిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడే కూర్చుని వాళ్ళు చర్చించుకునేవారట. దీనిపైన రూఫ్ కూడా ఉండేదట, ఇప్పుడైతే లేదు. దీనిని కూడా పూర్తిగా బ్లాక్ స్టోన్తోనే కట్టారు. ఇది అప్పట్లో సీక్రెట్ ప్లేస్ అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డాన్స్ ఫ్లోర్ అంట. ఇక్కడ ఫైనల్ కాంపిటీషన్స్ అవి జరిగేవట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది కూడా ఒకప్పటి చెరువు, అదేనండి పాండ్. ఈ రాక్ కెనాల్స్ని చూడండి. ఈ రాక్ కెనాల్స్ మనకి అడుగడుగునా కనిపిస్తాయి అన్నమాట. ఇవన్నీ కూడా తవ్వకాల్లో బయటపడ్డవే. ఇప్పుడైతే పబ్లిక్ బాత్ని చూద్దాము. ఇది వచ్చేసి చివరి గంట ఉంటుందన్నమాట. దీంట్లోనే ప్రజలు స్నానాలు చేసేవారట. చాలా విశాలంగా వెడల్పుగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అక్కడక్కడ మనం స్టెప్స్ని కూడా చూడవచ్చు. అలాగే హంపి వెళ్ళిన వాళ్ళు తప్పనిసరిగా ఇలా రాయల్ ఎన్క్లోజర్ని కూడా చూడండి, మన చరిత్ర తెలుస్తుంది. ఇదేనండి హంపిలో లాస్ట్ వీడియో. తర్వాత అయితే మేము కమలాపూర్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. ప్రతి ఒక్కళ్ళు కూడా హంపిని తప్పనిసరిగా విజిట్ చేయండి. ఎందుకంటే ఇది మన పూర్వీకుల చరిత్ర వైభవం అంతా కూడా చెప్తుంది. మన పూర్వీకులు ఆ రోజుల్లోనే ఎంత టెక్నాలజీ వాడారో కూడా మనకి హంపి విజిట్ ద్వారా తెలుస్తుందన్నమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇదన్నమాట ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.